కర్నూలులో కరువు వచ్చిందంటే ఊర్లో ఖాళీ చేసిపోతాయి సార్. ఇంట్లో తాళం వేస్తారో వెళ్ళిపోతారు సార్. నేను ఒకసారి చాలాసారి అబ్జర్వ్ చేశాను సార్. విలేజెస్కి పోయి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు అక్కడ పోతారు కదా పని చేసుకోవడానికి, ఏ విధంగా వెళ్తారని అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇప్పుడు ఒక 1 అవర్ బ్యాక్ అక్కడ పలానా గుంటూరులో పని ఉంది, ఒక 15 రోజులు పని ఉందంటే ఇమ్మీడియట్లీ 1 అవర్లో సార్ ఒక గోన సంచి తీసుకుంటారు, వాళ్ళ ప్లేట్స్, పొయ్యికి కావాల్సినవి బియ్యం రేషన్ ఇచ్చింటారు కదా సార్, ఆ బియ్యం మూట కట్టుకుంటారు. ఇమ్మీడియట్లీ తల్లి పిల్ల మొత్తం కట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్తారు, గుంటూరుకి వెళ్ళిపోతారు సార్. ఈ విధంగా రైతుల పడే వ్యవస్థ చాలా ఇబ్బంది ఉంది సార్. కర్నూలు జిల్లా అంతా ఈ ప్రాబ్లం ఉంది సార్. కానీ అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఏం లేదు సార్. అక్కడ పొలం ఉంటే పొలం పక్కన పోయేసి కుటుంబం వేసుకుంటారు, అక్కడ కట్టెలతోనే వంట చేసుకొని తినడం సార్. మళ్ళీ 15 రోజులు పని అయిపోతే మళ్ళీ వేరే ఊరికి ఇమీడియట్లీ చేంజ్ అయిపోతారు సార్. అతనే అంత కష్టపడి అక్కడ పనిచేస్తున్నాడు కదా, ఇక్కడ అతనికి ఏముందంటే ఒకరొకరికి 10 ఎకరాలు 15 ఎకరాలు పొలం ఉంటుంది సార్. అక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేని వలన కర్నూలు జిల్లా అంతా ఉంది సార్ ఈ సమస్య. పశ్చిమ ప్రాంతంలో కర్నూలు జిల్లా అంతా ఈ సమస్య ఉంది సార్. మళ్ళీ అదే వాటర్ ఎట్లా ఉంటాయంటే సార్, కర్నూలు నుంచే రాయలసీమ జిల్లా అంతా సార్, కడపకి అనంతపూర్కి వాటర్ వెళ్తాయి సార్. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న చెరువులు కానీ ఎటువంటి ఫిల్లింగ్ అనేది లేదు సార్.